పంపండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ గారి దంపతులు వారి అద్భుతమైనటువంటి పనులారా మనమంతా తిలకించడం మనం చేసుకునేటువంటి అదృష్టం. మహాన్యూస్ మహాభక్తి ఛానల్ కడుపు లోకల్ ఛానల్ మనంతా వీక్షిస్తున్నాం. ఒకసారి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అన్నాం. గట్టిగా గోవింద నామ స్మరణ చేద్దాం. అందాము ఒక్కసారి గోవింద గోవింద. ఒక్కసారి విశ్వావసు నామ సంవత్సరం ఉగాది వేడుకలు జరుగుతున్నటువంటి తరుణంలో ఆరుమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆరుమిల్లి బాహుబలి 3 కుటుంబాల సంకల్పంతో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే మన తణుకులో నిర్వహిస్తున్నటువంటి శ్రీ శ్రీనివాస కళ్యాణము తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తణుకు మాజీ మండల అధ్యక్షుడు ఆరుమిల్లి వెంకటరత్నం గారి స్ఫూర్తితో వారి మనవడు ఆరుమిల్లి రాధాకృష్ణ గారి సింగపూర్లో మరి నూతన పుట్టాడు అంటే బాగా వినాలి అని కోరుకుంటాడు ఆయన. కాబట్టి కాస్త వినపడేట్టుగా చెప్పండి అమ్మా. అర్థమైన మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. గట్టిగా ఒక్కసారి గోవిందనామస్మరణం చేయండి. అర్చకులకి, వేద పండితులకి, అలాగే ఇక్కడ ఉండేటువంటి సిబ్బందికి అందరికీ ఉత్సాహం వచ్చేట్టుగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే గోవిందనామస్మరణం. రమారమణ గోవింద, రాత్రి వరద గోవింద, ధరారమణ గోవింద, మేదిని వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, రక్షక వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అఖిల భువన జన్మ పరమ పవిత్రమైనటువంటి పాప పవిత్రమైనటువంటి విశ్వావసు సంవత్సరం ఈనాడు శ్రీకారం చుట్టుకున్నది. గంధర్వుడు ఆయన విశ్వావసుడు. అంటే ఎవరైతే మనోహరంగా గుండెల నుంచి గోవిందనామాన్ని పలుకుతారో వారిని భగవంతుని యొక్క ఎదగదుల్లోకి మహోత్సవంలో ఈ అందరికీ కూడా సంకల్పం చెప్పించడం కానీ కనుక మీరెవ్వరూ కూడా ఇక్కడ మేము కేవలం చూడటానికి వచ్చాము ఈ కళ్యాణోత్సవం అని అనుకోకూడదు. దానికి శాసనసభ్యులు శ్రీ ఆరుమిల్లి రాధాకృష్ణ గారు నాకు సింగపూర్ నుంచి కూడా వారు వస్తారు. వారు ఇక్కడ మీ తణుకు శాసనసభ్యులైన సంప్రదాయాన్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇక్కడికి వచ్చి మళ్ళా మా తణుకు ప్రజలందరి మధ్యలో ఆ వెంకటరమణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం చూడాలి అని సంవత్సరం ఉదయం నవనీత నుంచి రాత్రి ఏకాంత సేవలో ప్రసాదాలు ఇస్తారు. మేమేమన్నా సేవలో మేమేదో వెళ్ళి అభిషేకం చూసామంటే స్వామివారి కళ్యాణం చూసారా అని అంటారు. అంటే తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం కనుక సమస్త దేవతా పూజనీయుడైనటువంటి స్వామి జగత్ కళ్యాణ దీక్షతో అక్కడికి వచ్చాడు కనుక ఆయన కళ్యాణోత్సవం అంటే సకల ఉత్సవ ఫలప్రదాయి కనుక ఈ కళ్యాణ మహోత్సవంలో వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు వైఖానస భగవత్ శాస్త్రములు తలస్పర్ సంధ్యా సమయంలో ఈ గోధూళి వేళలో ఈ మహా కళ్యాణోత్సవంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా అందరూ కూడా గోవిందనామం చెప్పండి. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద. ఈ కళ్యాణ మహోత్సవం గురు ప్రార్థన అంటే ముందుగా ఆచార్యులైనటువంటి వారందరినీ కూడా ఇక్కడ కేవలం మనమే కాదు, దేవతలు, పరిషత్ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు ఇత్యాది
ఎందరో మహర్షులంతా కూడా వస్తారు. అటువంటి సమయంలో విఘ్నస మహర్షి యొక్క ప్రార్థన అందరూ కూడా చేయడం జరుగుతుంది. అలాగే సభ్య అనుజ్ఞ, మరి అటువంటి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతాదులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు. కనుక దేవుని కళ్యాణంలో వారందరికీ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. తర్వాత ఆచార్యులు వారు మేము ఈ కళ్యాణ దీక్ష చేపడుతున్నాము అని ఆలపించారు. అటువంటి పాటను శ్రద్ధగా విని ఆ తర్వాత అక్షతారోపణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా మనం అందరం కూడా ఇప్పుడు జరగబోయేటువంటిది ఏమిటి అంటే మహాసంకల్ప పఠనము. అంటే ఈ మహత్శబ్దాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అని అంటే ఇప్పటి వరకు కూడా ఈ అనుకున్నటువంటి ఈ సంకల్పము చాలా శ్రేయస్సునిస్తుంది భక్తులందరికీ కూడా. కనుక ఈ మహాసంకల్పాన్ని శ్రద్ధతో విందాం. గోవింద గోవింద గోవింద. విద్యుత్కోటి నివాకరామనిషం శంకం గదాపంకజం చక్రం బిభ్రతి ఇందిరావసుమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం పీతాంబరం తోస్తుమం. పూజ, మాంగళ్య పూజ, తర్వాత మాంగళ్య పూజ, ఆ తర్వాత మాంగళ్య ధారణ అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు అర్చక స్వామి వారు సమంత్రకంగా ఆ మహామాంగళ్యాలను మీ అందరికీ చూపిస్తారు. ఎవరెవరైతే సువాసినులు వాటికి నమస్కారం చేసుకుంటారో వారందరికీ కూడా దీర్ఘ మాంగళ్య సౌఖ్యం లభిస్తుంది. అలాగే ఎవరెవరైతే పొరపాటున పూర్వ సువాసన చూశారో వాళ్ళకి ఇహ జన్మలో వైధవ్యం వచ్చినా తరువాత జన్మల్లో వారికి ఎప్పటికీ కూడా వైధవ్యం రాదు. అదేమిటంటే ఫలం మగవారికి లేదా ఆడవాళ్ళకి మాత్రమేనా అని అనుకోకూడదు. ఆడవాళ్ళు దీర్ఘ మాంగళ్యంతో ఉంటారు అంటే మగవాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉంటారు అని కదా. ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, రమారమణ గోవింద, రాత్రివర్ణ గోవింద, మేధులీవర్ణ గోవింద. స్వామివారి సన్నిధానంలో ఉంచి పీచు ఉన్న కొబ్బరికాయ పైన అంటే పూర్ణఫలమైనటువంటి నారికేళం పైన దివ్యమైనటువంటి ఆ మహామాంగళ్యాలని అంటే శ్రీదేవి అమ్మవారికి సమర్పించేవి, భూదేవత అమ్మవారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి
ఇందిరారమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయని శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నిజంగా అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి భక్తజనులు అందరూ కూడా 2 గంటల 30 నిమిషాల సేపు కదలకుండా వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే స్థిమితంగా కూర్చొని చూస్తూ ఉన్నారు. నిజంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడింటికి సంగమ క్షేత్రంగా కనిపిస్తోంది తణుకు మహాపట్టణం. మరి ఈ కార్యక్రమాన్ని ఆనాడు నారాయణవరంలో ధరణీదేవి ఆకాశరాజు ఎంత వైభవంగా జరిపించారో అంతకు రెట్టింపు వైభవంతో ఈరోజు ఈ విశ్వావసు ఉగాది పర్వదినం రోజున నేత్రపర్వంగా మన ఆరుమల్లి రాధాకృష్ణ గారు తణుకు పట్టణం శాసనసభ్యులు దంపతులు ఇరువురు కూడా చేయించారు. మరి గోవిందనామాలకు మంగళహారతులకు ముందుగా ఒక్కసారి రాధాకృష్ణ గారు వచ్చి వారి యొక్క అమృతం ప్రార్థయామి భవత మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయః ఇదీవ చక్షురాతతం తద్విష్ణా సౌమ్య పర్యవోజాగ్రవాణం సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. ప్రజాం గోపాయ అమృతత్వాయ దేవతే
స్వామి కళ్యాణోత్సవాన్ని ఈరోజు మన తెలుగువారి మొదటి పండుగ అయినటువంటి ఉగాది రోజున జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వాసనామ సంవత్సరంలో ప్రతి కుటుంబం కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అశేష భక్తజనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రజాప్రతినిధులు, ఇతర అతిథులు అందరూ కూడా వచ్చి ఇంత ఘనంగా మన తణుకు పట్టణంలో ఒక శోభాయమానంగా ఈ కార్యక్రమం జరగడానికి మీరు అందరూ కూడా దీనిలో భాగస్వాములు అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని 13 సంవత్సరాల తర్వాత ఉగాది రోజుని చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సింగపూర్లో తెలుగు సమాజం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఉగాది రోజుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అప్పుడు అలవాటుగా ఉండేది. మరలా ఈరోజు ఇటువంటి అవకాశం కల్పించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి, చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, అదేవిధంగా అధికారులకి అందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత ముఖ్యమైనటువంటి పర్వదినం రోజున ఇటువంటి కార్యక్రమం మన పట్టణంలో చేసుకుని మన అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు లభించే విధంగా వారు అవకాశం కల్పించడం సంతోషం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ స్టేడియంకి విచ్చేసిన వారికే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులకి అందించే విధంగా ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా అందిస్తున్నటువంటి మహా టీవీ యజమాన్యం ఎండి గారు వంశీ గారికి, అదేవిధంగా టీసీఎన్ యజమాన్యం ఎండి గారు కన్నబాబు గారికి, మిగిలిన మీడియా వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగాను కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భగవంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి మెండుగా లభించాలని మరొక్కసారి కోరుకుంటూ, అలాగే ఈరోజు ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మోడీ గారి సహకారంతో అభివృద్ధి, సంక్షేమంతో ఒక సుపరిపాలన అందిస్తున్నారు. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ దేశం, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మన తణుకు పట్టణం, మన తణుకు ప్రాంతం మరింత అభివృద్ధి సాధించాలని, దీనికి అందరి సహకారం ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ గోవిందా 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 చేసి ఆ తర్వాత ప్రారంభించినటువంటి కార్యం నిర్విఘ్నంగా పరిసమాప్తం అవడానికి యస్యద్గరదవక్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయ. అది వచ్చి ఇది వచ్చి అచ్యుత సేనాపతి 10 దిక్కులకు ఇట్టే పారరు అసురులు అని చెప్పి ఆ మహానుభావుల్ని కీర్తించారు. పదకవితా పితామహుడైనటువంటి తాళ్లపాక అన్నమాచార్యులు. ఈ వేదిక అంతా కూడా ఎవరు వేశారో, ఈ పుష్పమాలలో ఎక్కడి నుంచి తెచ్చి అలంకరించారో, ఇవన్నీ కూడా సకల నదుల్ని కూడా ఆచార్య స్వామి వారు కలశంలోకి ఆవాహనం చేసి స్వస్తి పుణ్యాహవచనం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సవైదిక వెంకటరమణ గోవింద, అనాథ రక్షక వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ వెంకటరమణ గోవింద.